రామాంజనేయులు గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఈ ప్రశ్నలో ఉత్పన్నం కాదన్నారు. అయితే అధ్యక్ష మనకు 16th ఫైనాన్స్ ఇటీవలే అంటే 2026 సంవత్సరం నుంచి 31 వరకు ఈ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్లు ఒకసారి చూసినప్పుడు రాష్ట్రాలకి గతంలో 15th ఫైనాన్స్ లో ఇచ్చినటువంటి 17 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి స్పెషల్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అది మన రాష్ట్రానికి 36,394 కోట్లు 15th ఫైనాన్స్ ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ముందుగానే దాన్ని లాగేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టిన మాట పక్కన పెడితే అది ఈ 16th ఫైనాన్స్ పూర్తిగా రద్దు చేసింది అధ్యక్ష. తద్వారా మన రాష్ట్రానికి నిధుల యొక్క కొరత అనేటువంటిది ఏర్పడుతుందన్నది నా ఆలోచన అధ్యక్ష. అట్లాగే సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కు సంబంధించి గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్నటువంటి 90:10 అంటే మనం 10% పే చేస్తే ఆ పథకం దాదాపు 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు నడిచేది. అయితే ఇప్పుడు 16th ఫైనాన్స్ లో మరి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ పథకంలో అది 40% చేయడం వల్ల తద్వారా కూడా మనకు ఒక 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక భారం పడుతుంది అధ్యక్ష. అయితే వెరసి ఈ 2 పథకాల్లోనే మనకు దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన మీద భారం పడినప్పటికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్, పనితనం, ఆయన కేంద్రంతో జరుపుతున్నటువంటి సాన్నిహిత్యం ఇవన్నిటిని ఎందుకంటే భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరచాలని అనునిత్యం శ్రమిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల మనకు ఈ 2 ఏవైతే నష్టాలు జరిగాయని అనుకుంటున్నామో దాన్ని భర్తీ చేయడానికి అమరావతికి నిధులు ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా 1,128 కోట్లు కానీ అదేవిధంగా జపాన్ అంతర్జాతీయ సంస్థ ద్వారా ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కి 432 కోట్లు తీసుకొచ్చే విషయంలో కానీ పన్నులు షేరింగ్ లో కూడా మనకు డివిడెండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ 4.1 ఉన్నప్పటికీ 4.2గా తీసుకురావడం వల్ల అదనంగా మనకు 64,362 కోట్లు రావడం కానీ మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళతో చూస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి విజన్ లో భాగంగా కేంద్రం ఇచ్చినటువంటి 1,85,000 కోట్ల రూపాయల మూలధన కార్పస్ ఏదైతే ఉందో అది 50 సంవత్సరాల వరకు వడ్డీ లేనటువంటిది కాబట్టి దాన్ని కూడా మనం పొందే విషయంలో వెసులుబాటు కల్పించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఒకే విషయం, మనకు ఈ 16th ఫైనాన్స్ ఇచ్చినటువంటి దాంట్లో మనకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మనకు లోకల్ బాడీస్ కి అంటే పంచాయతీలకు కానీ అర్బన్ బాడీస్ కి కానీ బేసిక్ గ్రాంట్ 23,030 కోట్లుంటే దాంట్లో పర్ఫార్మెన్స్ గ్రాంట్ ఈసారి 20% చేయడం వల్ల 5,759 కోట్లు ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులందరినీ కోరుతున్నది ఏంటంటే పంచాయతీల్లో వాళ్ళు చెప్పినటువంటి పారామీటర్లు మనం పూర్తి చేసుకోగలిగితే ఆ 5,759 కోట్లు ఇటు అర్బన్ ఇటు పంచాయతీల్లో మనకు అదనంగా నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండవది అధ్యక్ష, స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ కింద 56,100 కోట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి దాని నుంచి పొందాలంటే అర్బన్ బాడీస్ లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే తద్వారా కూడా అదనపు నిధులు తెప్పించుకోవడానికి అవకాశం ఉందని అర్బన్ బాడీ మంత్రి గారికి తెలియజేసుకుంటూ అధ్యక్ష ఇందులో ముఖ్యంగా ఇది మిలీనియం సిటీలకే వర్తిస్తుంది అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, ఇది మిలీనియం సిటీలకు మాత్రమే వర్తిస్తుంది అధ్యక్ష. ఇప్పటికి దేశంలో 22 మాత్రమే మిలీనియం సిటీలు ఉన్నాయి. అయితే మా గుంటూరు మహానగరం మిలీనియం సిటీకి అంచుల్లో ఉంది కాబట్టి దాంట్లో 11 గ్రామాలు విలీనానికి ఆల్రెడీ ప్రతిపాదన ఇచ్చాయి కాబట్టి దాన్ని తీసుకున్నట్టయితే ఎంటైర్ దేశంలో 3 మిలీనియం సిటీలు ఉన్నటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి గడుస్తుందని నేను మనవి చేసుకుంటూ ఈ 56,100 కోట్లు కూడా మనం పొందడానికి అవకాశం ఉంది. అట్లాగే అధ్యక్ష అర్బనైజేషన్ ప్రీమియం కింద 10,000 కోట్లు ఉంది. అది లాస్ట్ పాయింట్ అధ్యక్ష. ఈ 10,000 కోట్లు పొందాలంటే అధ్యక్ష మన పట్టణాలకు ప్రాంతంలో పక్కనున్నటువంటి గ్రామాలను మెర్జీ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇప్పుడు సారు మా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా చేయడం వల్ల మొబిలిటీ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి ఉపాధి కోసం వెళ్తున్నటువంటిది ఫ్రీ అయింది. కాబట్టి అదే విధంగా డీసెంట్రలైజ్డ్ పథకంలో ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి దీనికి ఒక పాలసీ తీసుకొని వస్తే ఈ 10,000 కోట్లలో కూడా మన వాటా పొందొచ్చని మనం చేసుకుంటూ చివరిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద